ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టెట్ రాసి ఉత్తీర్ణులు కావాలన్న నిబంధనలపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారు నేడు కొత్తగా టెట్ రాసి పాస్ కావాలనడం అన్యాయమన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు జగన్. 2011 సంవత్సరానికి ముందు నుంచి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో రాష్ట్రంలోని సుమారు 1,00,000 మందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇరవై నుంచి 20 ఏళ్లకు పైబడి సబ్జెక్టుకు టీచర్లుగా కొనసాగుతున్న ఈ ఉపాధ్యాయులందరూ ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్లతో కూడిన సిలబస్ ఉన్న టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలని, గరిష్టంగా 60% మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వీరందరూ అప్పట్లో డిఎస్సి ఎలిజిబిలిటీ టెస్ట్లో ఉత్తీర్ణులయ్యారు కావునే ఉద్యోగాలు వచ్చాయని జగన్ పేర్కొన్నారు. వారికి ఉద్యోగాలు ఇచ్చే సమయంలో టెట్ అనే పరీక్షే లేదని, ఇప్పుడు వీళ్లు కూడా టెట్ పరీక్షలో పాస్ కావాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తమిళనాడు మంత్రి కీర్తన నిజంగా చిన్నారిని అవమానించారా? ఏం జరిగింది? జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టీచర్లందరికీ టెట్ ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారికి టెట్ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారంటూ వాళ్ళు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా. అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతే వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది కదా. టెట్ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్ల సమస్యే కాకుండా చివరకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని టీచర్లంతా వాపోతున్నారు. కానీ చంద్రబాబు ఈ టీచర్ల ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదు. చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న ధ్యాస కూడా ఆయనకు లేకుండా పోయింది అని జగన్ విమర్శించారు. కు ముందు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకుని రావాలని జగన్ డిమాండ్ చేశారు. అప్పట్లో కాంపిటేటివ్ పరీక్షలు పాస్ అయిన తర్వాతనే వారికి ఉద్యోగాలు వచ్చాయనే విషయాన్ని మర్చిపోకూడదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 2010 సంవత్సరం కంటే ముందు విధులలో చేరిన టీచర్లు కూడా టెట్ పరీక్ష పాస్ కావాలని మే 29న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం అనేది రాజ్యాంగం వారికి కల్పించిన హక్కు అని తెలిపింది. టీచర్ల ఉద్యోగాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడలేమని, విద్యార్థుల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ
టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని స్పష్టం చేసింది. అలాగే టెట్ ఉత్తీర్ణత సాధించేందుకు 2028 ఆగస్టు 31 వరకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది.